ములుగు జిల్లా మేడారంలో ఆదివాసీ పూజారులతో మంత్రి సీతక్క చర్చలు సఫలమయ్యాయి. సమ్మక్క సారలమ్మ పూజారుల నిరసన దీక్షలు విరమించారు. మేడారంలో పూజారులు తమ సమస్యల పరిష్కారానికి చేపట్టిన ధర్నా శిబిరాన్ని సందర్శించారు సీతక్క. సమ్మక్క సారలమ్మ పూజారులతో వారి సమస్యలపై చర్చించారు. పూజారుల సమస్యలపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ఆదివాసీ పూజారులు నిరసన విరమించుకున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం ఎదుట పూజారులు నిరసనలకు దిగారు. వరంగల్లోనే ధార్మిక భవనాన్ని ఆలయానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. వరంగల్ సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న 1014 గజాల స్థలాన్ని మేడారం ఆలయ సౌకర్యాల నిమిత్తం 1993లో దేవాదాయ శాఖ మేడారం పేరిట కేటాయించింది. అక్కడ ఏర్పాటు చేసిన ధార్మిక భవనాన్ని భద్రకాళి ఆలయ అర్చకులు, అధికారులు తమకు దక్కకుండా చేశారని మేడారం పూజారులు నిరసనకు దిగారు. మరి వేరే వేద పాఠశాల పేరుతోటి ఇక్కడ ఆఫీసులన్నీ కూడా ఖాళీ చేస్తే మరి మా వాళ్ళు ఎప్పుడన్నా అక్కడికి పోయి పడుకోవడానికి కానీ ఉండడానికి కానీ ఇతరత్ర మరి పనుల రీత్యా పోయినప్పుడు కానీ లేదా హుండీ లెక్కింపు అప్పుడు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆ ధార్మిక భవనాన్ని తమ అవసరాల కోసం మన సమ్మక్క సారలమ్మ పూజారులు ఉపయోగించుకుంటారు. ఈలోపు కొంతమంది దాన్ని వేరే వాటి కోసం ఉపయోగించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆందోళనతోటి ఈరోజు వారు ధర్నాకు కూడా ఇక్కడ సమ్మక్క సారలమ్మ టెంపుల్ దగ్గర దిగడం జరిగింది. అదేవిధంగా మరి అది కనుక దక్కకుంటే మరి ఈ ప్రవేశాన్ని కూడా ఆపడానికి వారు సిద్ధపడడం జరిగింది. అయితే ఈరోజు మేము ఒకటే హామీ ఇస్తున్నాం, ఖచ్చితంగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్తే 100కు 100% సానుకూలంగా వ్యవహరించి సానుకూలమైనటువంటి నిర్ణయంతో పూజారులకు అనుగుణంగా అదేవిధంగా ఇదొక పూజారుల సమస్య కాదు, ఇది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి అటువంటి భక్తులందరికీ కూడా ఒక ఆత్మవిశ్వాసానికి, నమ్మకానికి, మరి విశ్వాసానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి తప్పకుండా వీళ్ళ భవనాలు వీళ్ళకే ఉండే విధంగా పూజారుల భవనాలు పూజారులకే ఉంటాయి, మిగతా ఆఫీసులు ఆఫీసు లాగానే కంటిన్యూ అవుతాయి. మిగతా ఏదైతే స్కూల్కి సంబంధించి చూస్తే వేద పాఠశాల అన్నప్పుడు టెంపుల్కి ఆవరణలో నిర్మిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే భద్రకాళి టెంపుల్ పురాతనమైనటువంటి టెంపుల్, మేము ఎక్కడ కూడా విభేదిస్తలేము. అక్కడ మరి వేద పాఠశాల అందుబాటులో నిర్మిస్తే అక్కడ చెరువు ఉంటుంది, గుడి ఉంటుంది, పూజారులు ఉంటారు, పిల్లలు కూడా తొందరగా ఆ వేదాలు నేర్చుకొని మంచి గొప్ప వేదాలు చెప్పేటువంటి పూజారులుగా ఎదగడానికి అక్కడ ఉన్నటువంటి మరి బ్రాహ్మణ పూజారులు కూడా ఎదుగుతారు, దాంట్లో మాకు ఎలాంటి సందేహం లేదు. కానీ జైలు కాడ ఉన్నటువంటి మరి సమ్మక్క సారలమ్మ భవనం, ధార్మిక భవనాన్ని వేద పాఠశాలకు ఉపయోగించడం మూలంగా పిల్లలు రోజు అంటే రోడ్లు దాటి దాదాపుగా 2-3 కిలోమీటర్లు దాటి వచ్చి చెరువు దగ్గర లేదా భద్రకాళి దగ్గర మరి భద్రకాళి టెంపుల్ దగ్గర సంధ్యావనం నేర్చుకోవడము చేయడం అంటే అది చాలా కష్టతరం. మనకు వరంగల్ అంటే వరంగల్ ములుగు రోడ్ నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ కానీ, ఎంజిఎం కానీ, సెంట్రల్ జైల్ ఏరియా కానీ ఎంత రద్దీగా ఉంటుందో మనకు తెలుసు. ఆ టైంలో మరి అటు ఇటు పిల్లలు దాటుతుంటే కూడా ఎంత